హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తను నా మేనకోడలు మధు, మధులత. అసలు తనే నా ఇంటి కోడలు అనుకున్నాను. కానీ మా బామ్మర్ది ఒప్పుకోలేదు. అందుకే వీరికి బయట సంబంధం చూశాను. అవునా అంటూ మధుని చూశాడు. గ్లాస్లో జ్యూస్ పోసి ట్రే పెట్టి తేవటం చూసి మీ బాబు వీరిని వద్దు అని మంచి పని చేశాడు. ఫిక్స్ అయిపో మధు వెడ్స్ విక్కీ మనసులోనే అనుకున్నాడు. భయపడుతూనే జ్యూస్ పట్టుకుని విక్కీ దగ్గరికి వచ్చింది మధు. విక్కీ జ్యూస్ తీసుకో అని ట్రే ఉన్న గ్లాస్ తీసి విక్కీకి ఇచ్చాడు శరత్. థ్యాంక్స్ అంకుల్. జ్యూస్ తాగు విక్కీ, నేను ఇప్పుడే వస్తాను అని మండపం దగ్గరికి వెళ్ళాడు శరత్. మధు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయింది. అన్నయ్య ఎప్పుడొచ్చావు అంటూ పరుగున ముందుకు వచ్చింది మహా. జస్ట్ ఇప్పుడే. ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు అంటూ కోపంగా అంది సునంద. ఇద్దరూ నన్ను పలకరించడానికి వచ్చారా, లేదంటే గొడవ పెట్టుకోవాలని వచ్చారా? నీకోసం తెలిసి కూడా నీతో గొడవ ఎవరు పెట్టుకుంటారు అన్నయ్య? అబ్బా నువ్వు ఊరుకో మహా అని విక్కీ పక్కన కూర్చుని, నాన్న టిఫిన్ చేసావా? ఇప్పుడే జ్యూస్ తాగానమ్మా. చూసావా రాగానే ఎప్పుడొచ్చావు అన్నయ్య అన్నావు, కానీ తిన్నావా అని అడిగావా? నీది అంత కుళ్ళు బుద్ధి అన్నాడు. అదే చెప్తాను. నైట్ టైం వచ్చి బిర్యానీ వండు అంటావు కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ పళ్ళు నూరింది మహా. నువ్వు నువ్వు వండి పెట్టకపోతే నాకెవరు పెట్టరు అనుకుంటున్నావా? అమ్మ ఉంది కదా అంటూ సునంద భుజంపై వాళ్ళతో మండపం వైపు చూశాడు. అక్షింతల పళ్ళెం పూజారి గారి దగ్గర పెట్టి ముందుకు వచ్చిన జుట్టుని వెనక్కి వేసుకుంది మధు. విక్కీ అలానే చూశాడు. అన్నయ్య సాయంత్రం వచ్చేస్తాం కదా, నువ్వు నన్ను బయటికి తీసుకుని వెళ్ళాలి అంటూ మహా ఏదో మాట్లాడుతుంటే విక్కీ ఆ మాటలకి ఊకొడుతూ మధుకి సైట్ కొట్టే పనిలో ఉన్నాడు. అంగరంగ వైభవంగా వీరి సాహితీల పెళ్లి పెద్దల సమక్షంలో జరిగింది. మధు మాత్రం శరత్ చెప్పినట్లు వచ్చిన పెద్దలందరికీ ఏం కావాలో అన్నీ మధునే దగ్గరుండి చూసుకుంది. జగదీష్ ఫ్యామిలీ అంతా స్టేజ్ మీదకి వచ్చి వీరి సాహితీలను బ్లెస్ చేసి కిందికి వచ్చారు. శరత్తో చాలాసేపు మాట్లాడాడు విక్కీ. అప్పుడే వెళ్తాను అంటే ఎలా విక్కీ, భోజనం చేసి వెళ్ళు. లేదంకుల్, ఫ్యాక్టరీ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళాలి. అక్కడ మేనేజర్ ఉన్నాడు కదా, చూసుకుంటారు. భోజనం చేయకుండా వెళ్ళటానికి వీల్లేదు విక్కీ అని శరత్ అనటంతో విక్కీ ఇంకా మాట్లాడలేదు. అందుకు మరో కారణం కూడా ఉంది. అది ఏంటో కాదు మధు. సరే అంకుల్ అని కృష్ణ రావడంతో పలకరించి తనతో మాట్లాడుతూ కూర్చున్నాడు. మాట్లాడుతున్న కృష్ణ పనిచేస్తున్న మధుని పిలిచాడు. ఏంటి బావా అంటూ ముందుకు వచ్చిన మధు విక్కీని చూడగానే చూపు పక్కకి తిప్పుకుంది. మధు కాసేపు కూర్చో, నీకు చెప్పాను కదా ఏ పని చేయొద్దని. చెప్పిన మాట వినవు ఎందుకు? కాస్త కోపంగానే అన్నాడు. బావా మామయ్య ఆపుతావా? పొద్దుట్నుంచి చూస్తున్నాను, ఏదోటి చేస్తూనే ఉన్నావు. ఇలా కూర్చో అని మధుని తన పక్కన కూర్చోబెట్టుకుని సర్వెంట్ తెచ్చిన జ్యూస్ గ్లాస్ తీసి మధుకిచ్చాడు. నాకెందుకు బావా? మూసుకుని తాగు, లేదంటే ఒక్కటిస్తాను. విక్కీ గమనిస్తూనే ఉన్నాడు. మధు జ్యూస్ తాగకుండా ముందుకు వచ్చింది శ్రీవల్లి. మధు ఏంటి వదినా, ఒకసారి నా రూమ్కి రా. ఎందుకు శ్రీవల్లి కోపంగానే అడిగాడు కృష్ణ. పర్సనల్ విషయం కృష్ణ, అందుకే చెప్పలేను. మధు కమ్. సరే వదిన, బావ మళ్ళీ వచ్చాక తాగుతాను అని జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి శ్రీవల్లితో లోపలికి వెళ్ళింది కృష్ణ. కృష్ణకి పట్టరాని కోపం వచ్చింది. అమ్మమ్మ అమ్మమ్మ, అబ్బా ఏంట్రా అంటూ ముందుకు వచ్చి, ఏమైందిరా? అక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి అంటే ఉంటే ఉండనివ్వు. శ్రీవల్లి మధుని తీసుకుని రూమ్కి వెళ్ళింది. అడిగితే పర్సనల్ అంటుంది. నువ్వు ముందు మధుని బయటకు తీసుకునిరా. ఏ దాని పనులు అది చేసుకోలేదా? బాగా తేరగా నా మనమరాలు దొరికినట్టు ఉంది, చెప్తాను అంటూ వెళ్ళింది. ఏంటి కృష్ణ కోపంగా ఉన్నావు? శ్రీవల్లి ఎవరు? కావాలనే
అడిగాడు విక్కీ. మధు వదిన విక్కీ, మా మామయ్య కోడలు. అదే ఇంతకు ముందు పరిచయం చేశాను కదా, ప్రభాకర్ మామయ్య వాళ్ళ అమ్మాయి మధు. కోడలు శ్రీవల్లి. అవునా? వాళ్ళ వదిన పిలిస్తే తప్పేముంది? నువ్వు అంత కోపంగా ఉండటానికి? కోపం ఎందుకు ఉండదు విక్కీ? ఎందుకంటే మధు జీవితం అందరిలా కాదు. రేయ్ కృష్ణ, ఒకసారి ఇటురా అని శరత్ పిలిచారు. నాన్నా, వస్తున్నాను విక్కీ, వస్తున్నాను విక్కీ, ఒక్క నిమిషం అంటూ బయటికి వెళ్ళాడు కృష్ణ. విక్కీ ఆలోచిస్తూ బయటికి వచ్చిన మధు భువన గారిని చూశాడు. ఏంటి నువ్వు అది ఏ పని చెప్తే అదే చేస్తావా? ఏ, దానికి చీర కుచ్చుళ్ళు అది పెట్టుకోలేదా? బ్యాగ్లో బట్టలు నువ్వెందుకు సర్దుతున్నావు? అది కాదు నానమ్మ. నోరు మొయ్, పద అని మధుని తనతో పాటు తీసుకుని వెళ్ళింది. విక్కీ చూపు మధుని స్కాన్ చేస్తూనే ఉంది. ఇంతలో బిజినెస్ ఫ్రెండ్స్ రావడంతో వాళ్ళతో మాటలు కలిపాడు విక్కీ. ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది. మధుకి అసలు ఖాళీ లేదు. సునంద, శరత్ కావాలనే వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరికీ మధుని పరిచయం చేశారు. వాళ్ళ అందరికీ మధుని భోజనం ఏర్పాట్లు చూసుకుంది. అది జీర్ణించుకోవడం శ్రీవల్లికి కష్టమైంది. శ్రీ, భోజనం చేద్దాంరా అన్నాడు అక్షయ్. మీ చెల్లి ఏంటి? అక్షయ్ వచ్చిన పెద్ద వాళ్ళతో బాగా కలిసిపోయింది. కలవని ఇంటికి వెళ్ళాక తనకి ఎలానో ఉంది. చెప్పాను కదా. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడకు, సరేనా? ఏంటి డల్గా ఉన్నా? ఒంట్లో బాలేదా? శ్రీవల్లి నుదుటిన చేయి పెట్టి అడిగాడు. చెప్పాను కదా, బయట నెత్తిన పళ్ళెం పడింది అని. చాలా తలనొప్పిగా ఉంది. అక్షయ్, అవునా? భోజనం చేశాక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఫుల్ రెస్ట్ తీసుకో. ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది కదా. ఏమన్నా పనులు చేయాలంటే మధు ఉంది కదా, తను చేస్తుందిలే. సరే అక్షయ్ అని భోజనం సెక్షన్ వైపు వెళ్ళింది. మధు అక్కడే ఉంది. ఆ టైంలోనే జగదీష్, విక్కీ, సునంద, మహా నలుగురు వచ్చారు. హాయ్ మధు అంటూ మహా మధు దగ్గరికి వెళ్ళిపోయింది. ఛీ, దీని ముఖం చూస్తే నేను అస్సలు తినలేను. కాసేపు ఆగి తింటాను. లేదంటే నాకు భోజనం రూమ్కి పంపించేయ్ అక్షయ్. సరే, నువ్వు వెళ్ళు, సర్వెంట్స్తో పంపిస్తాను అని అక్షయ్